యేసుక్రీస్తు వారి నామములో నేను మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరూ బాగున్నారని కాబట్టి తలచుకోవాలి. ఇంకా ఆరాధనలో ప్రార్థనతో మీ ఆరాధనను ఆరంభించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా తలలో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. మహాగురువులు మహిమానికులైన మా యేసయ్య, మీకు దయగలిగిన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ రీతిగా మేము ఈ సన్నిధిలో చేరి కొద్ది సమయం మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు, కీర్తించుకున్నట్టుకు, ధ్యానించుకున్నట్టుకు మీరు మమ్మల్ని ఉంచినటువంటి గొప్ప సమావకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ తరుణంలో మీ నామాన్ని నా తండ్రి నాకు కొనియాడుచు ఉండగా మీ ఆత్మ మాతో వచ్చి ప్రతి విధమైనటువంటి కృపను నంతటి ప్రతి ఒక్కరి మీద కుమరించి కృపలో భద్రపరిచి నడిపించమని వేస్తున్నాం అడుగుచున్నాము తండ్రి. ఆమె హల్లెలూయా. పాట పాడుకుందాం. హల్లెలూయా. మీ అందరూ కూడా ఈ యొక్క దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. భక్తి రెండు పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. సమీపించదయా అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నిగుడారము సమీపించదయా అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గలి. ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. సమీపించదయా అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. అందరూ కూడా ఏకీభవించి దేవుని నామాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడదాం. మరి ఇక్కడ నివాసము 11 ప్రతి ఒక్కరు గురించి రాగల లక్ష్మి ఎదుర్కొండ
దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. భయపడను నేను భయపడను
ప్రేమలో నా జీవితాంతం ఆ ప్రేమలోనే నా జీవితాంతం ఆ ప్రేమలోనే ఫలించే వరమే దొరికెను ఫలించే వరమే దొరికెను. పాటలుగా కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యాలకు మా హృదయాలను సిద్ధపరచుకున్నాం. ప్రార్థనతో వాక్యవాదం చేద్దాం. మహాదేవుడైన మా యేసయ్య, ఇప్పటి వరకు వ్యక్తిగా మీ నామాన్ని కీర్తించుకుంటూ మేము కలిగించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధులైన తండ్రి, మేము నమ్ముతున్నాం, మేము జీవనాన్ని మా ప్రతి ఒక్కరు మీరు నేను ఆరాధనలో ఉన్న దేవుడు తండ్రి మా యొక్క వాక్కును అనుభవించి ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను ప్రభావైనా స్పర్శించగలిగినటువంటి వాక్కును ప్రతి ఒక్కరి జీవితాలకు ప్రభావైనా కూడా కలిగించేటువంటి వాక్కులను మీరు కలుగుతాయి చేయమని కొన్ని మంది స్పర్శిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమె హల్లెలూయా. కూడా మీ అందరికీ వర్తమానం దేవుని యొక్క పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక సమయంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను చదువుతున్నాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియుడు తిప్షీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర తాగియుడుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చట నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేను. దీనికి ముందుగా మరొక వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. ఇక సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క వాక్కు, ఈ రోజున మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామా, లేక మన యొక్క సొంత ఆలోచనలను ఆధారం చేసుకుని మనము జీవిస్తూ ఉన్నామా? ఈ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటూ ఉన్నది? మన యొక్క స్వబుద్ధి, ఒక దేశంలో కరువు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వారి యొక్క ఆలోచన విధానము? ఆ దేశంలో సమృద్ధిగా ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఒక ఊరిలో 2 భార్యాభర్తలు ఉన్నారు. వారికి ఒక కుమారుడు వారు కలిగి ఉన్నారు. అయితే ఒక రోజున భార్యాభర్తలు ఇరువురు తన బిడ్డను తీసుకుని ఒక ప్రయాణం చేస్తూ ఉండగా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. ఆ యొక్క యాక్సిడెంట్ లో ఏం జరిగిందంటే ఆ యొక్క కుటుంబ యజమాని చనిపోవడం జరిగింది. అయితే ఆ తల్లి ఆ బిడ్డను పెట్టుకుని తను చేయని పని లేదు, కూలి పనులు చేస్తూ తన కుమారుని ఏదో ఒక రకంగా కష్టపడి ఉన్నతమైన చదువులు చదివించి తన కుమారునికి ఉన్నతమైన స్థానంలో చూడాలనేటువంటి వాంఛతో ఆ తల్లి పని చేస్తూ ఉన్నదన్నమాట. అయితే ఆ యొక్క పని చేస్తూ ఉన్నది ఇంట్లో ఎంతో కష్టంగా ఉంది. ఒకనొక రోజు నా కుమారుడు స్కూల్ నుంచి వస్తూ రోడ్డు ప్రక్కన ఒక తోటకూర తోట ఉంటే ఆ కుమారుడికి ఏం ఆలోచన కలిగిందంటే, నా తల్లి ఎంతో కష్టపడుతుంది, ఎంతో కష్టపడి నన్ను చదివిస్తా ఉన్నది, చాలా ఇబ్బందిగా ఉంది, ఈ తోటకూర మొక్కలు నేను తీసుకుని వెళ్తే మా అమ్మ నన్ను చూసి ఎంతో సంతోషిస్తుంది కదా అని తన యొక్క సొంత ఆలోచన చేశాడు. ఎందుకంటే తనకు తండ్రి లేడు, తల్లి పడుతున్నటువంటి కష్టాన్ని చూసి తల్లి మీద ప్రేమతో కానివ్వండి, తనకున్న పరిస్థితులు బట్టి కానివ్వండి, ఆర్థికంగా ఇబ్బందులు చూసి కానివ్వండి, ఆ తోటకూర మొక్కలు తనది కానిటువంటి వాటిని ఆశించి దొంగతనం చేసుకుని అక్కడి నుంచి తోటకూర మొక్కలను తీసుకుని తల్లికి ఇవ్వడం జరిగింది. ఆ తల్లి ఏం చేస్తుందంటే కుమారుని దొంగతనం చేసుకుని వచ్చాడా, లేకపోతే ఎక్కడి నుంచి కొని తీసుకుని వచ్చాడా, లేకపోతే ఎలాగ తన కుమారుడికి ఆ తోటకూర వచ్చిందని ఆలోచన చేయకుండా ఏం చేస్తుందంటే తెచ్చినటువంటి ఆకుకూరలను తీసుకుని వెంటనే కూర చేసి తను తన కుమారుడు తృప్తిగా తిన్నారు. తినేసరికి కుమారుడు అనుకుంటున్నాడు, నా తల్లి నేను ఈ విధంగా చేసి తీసుకొచ్చినా కూడా నా తల్లి నన్ను ఏమి అనలేదు లేని ఆ రోజు నుంచి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. తనకున్న పరిస్థితిని బట్టి తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దొంగతనం చేయడం మొదలుపెట్టిన కుమారుడు చిన్ననాటి నుంచి ఏ యొక్క అలవాటు అయితే ఆ వ్యక్తిలో ఉన్నదో ఆ దొంగతనాన్ని పెద్దయినా కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఒకనొక రోజున బ్యాంకు మీద పడి దోపిడీ చేస్తూ ఉండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసినప్పుడు అతనికి ఉరి శిక్ష విధించడం జరిగింది. తాను తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఉన్న
దేవుని మీద కానీ తన తల్లి యొక్క సలహాన్ని తీసుకోకుండా తను చేసిన చిన్న తప్పిదం వలన తన యొక్క పరిస్థితులు తను చేసినటువంటి విధానాన్ని బట్టి తనకు మరణశిక్ష అనేది విధించడము జరిగింది. అయితే ఈ రోజున మనకున్న పరిస్థితులను బట్టి మన ఆలోచన విధానాలు ఎలా ఉంటూ ఉన్నాయి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనం సొంత ఆలోచనలు చేసుకుంటూ ఉంటాం. ఒక దైవ సేవకులు ఉన్నారంట, ఎంతో గొప్పగా జీవించినటువంటి ఆ వ్యక్తి ఒక రోజున కుటుంబంలో తన పిల్లలకు తిండి పెట్టడానికి కూడా కనీసం వారికి కడుపున పట్టడి అన్నం పెట్టే స్థితి కూడా ఆ వ్యక్తికి లేదంటండి. లేనప్పుడు మనమైతే అంటాము ఏదో కష్టపడి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, ప్రతిసారి కూడా దేవుడు దేవుడు అని అంటారు. ఎందుకు ఈ క్షణంలో కొద్ది సమయం దేవుడిని విడిచిపెట్టి దేవుడికి వ్యతిరేకమైన ఏ పని చేసినా కానీ తప్పేంటి అని మాట్లాడే లోకంలో మనం ఉన్నాం. కానీ ఆ దైవ సేవకులు దేవుడి మీద ఆధారపడి ఏం చేశారంటే ఆ రాత్రికాల సమయంలో పిల్లలు అడుగుతూ ఉన్నారు, డాడీ మాకు ఆకలిగా ఉంది, కనీసము తినడానికి పట్టిన అన్నమన్నా కావాలని అడిగినప్పుడు తండ్రి ఎంతగానో బాధపడ్డాడు. అయితే అంతకంతకు తనకు ఉన్నటువంటి ఒక ఎకరం పొలంలో బంగాళదుంప తోట వేశారంట. అయితే ఈ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, నేను వెళ్ళి నా యొక్క పొలంలో ఎక్కడన్నా త్రవ్వితే ఒక దుంపన్న దొరకకపోతుందా, అది తీసుకుని వచ్చిన బిడ్డలకు నేను ఆహారాన్ని పెట్టకపోతానా అని రాత్రికాల సమయంలో ఆ వ్యక్తి లేచి వెళ్ళి తన పొలంలో మొత్తము కూడా ఆ యొక్క త్రవ్వడం జరిగింది. త్రవ్వినప్పుడు కుళ్ళిన దుంపలు తప్ప ఇన్నిసార్లు తవ్విన కుళ్ళిపోయిన దుంపలే తగ్గుతున్నాయి కానీ ఒక్క మంచి దుంప కూడా తగ్గలేదంట. అప్పుడు ఒక స్వరం వినపడతా ఉంది ఆ యొక్క సేవకునికి, ఏంటంటే బిల్లీ బ్రే అని ఇప్పుడు స్వరం వినపడుతుంది. ఎవరా అని చూస్తే ఎవరూ కనిపించట్లేదు, ఒక స్వరం వినపడతా ఉంది. వినపడిన తర్వాత ఆ స్వరం ద్వారా ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే, బిల్లీ బ్రే నీకు ఇప్పటి వరకు దేవుణ్ణి నమ్మి ఆయన నీకు ఏదో చేస్తాడని ఆయనకు స్వార్థ ప్రకటిస్తూ వచ్చు కదా, ఈ రోజు కనీసం నీ బిడ్డలకు తిండి పట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితిని నీవు ఎదుర్కొంటున్నావు అని మాట్లాడుతూ ఉన్నదన్నమాట. అయితే బిల్లీ బ్రేలో నిజమే కదా, నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఏమీ కూడా సమృద్ధి లేకుండా అయిపోయింది అని ఎక్కడ కూడా తను దేవుని నామాన్ని తక్కువ చేసి మాట్లాడలేదండి. అయితే అక్కడి నుంచి లేచి ఆ యొక్క సేవకులు లేచి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆ యొక్క సేవకులు చెప్పిన మాట ఏంటంటే, ఆ యొక్క పలికినటువంటి అపవాది యొక్క స్వరముతో నేను నమ్ముకునే నా దేవుడు సజీవుడు, నేను ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచగలిగిన సమర్థుడైన దేవుని నేను కలిగి ఉన్నాను. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి రక్షించిన సమర్థుడైన దేవుని నేను కలిగి ఉన్నాను. కాబట్టి నేను కలిగి ఉన్న ఈ ఆర్థిక లేని నుండి నన్ను విడిపించగలడనేటువంటి గొప్ప నమ్మకం నాలో ఉన్నది అని చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఒక స్వరం వినపడుతుంది. రోడ్డు కూడా వెళ్తా ఉంది, బిల్లీ బ్రే ఒక స్వరం వినపడతా ఉంది. ఎవరో పిలుస్తున్నారు అనుకున్న సేవకులు ముందుకు వెళ్ళిపోతా ఉంది. మరలా అదే స్వరం వినపడుతూ ఉంది, బిల్లీ బ్రే అనే స్వరం. ఆగి ఏంటి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నాకు ఎందుకు ఒక ప్రేరణ కలుగుతుందయ్యా, పలానా సేవకుని దగ్గరకు వెళ్ళి ఇది ఇవ్వమని నాకు ఒక ప్రేరేపణ కలిగింది, ఇదిగోనండి మీకు నాకు దేవుడు ఇదిగో నేను పలానా షాప్కి వెళ్ళి పలానా హోటల్ దగ్గరికి వెళ్ళి నా కుటుంబానికి నేను ఈ రోజున ఇంకో ఫుడ్ ఆర్డర్ చేశాను. అయితే నాకు ఒక ప్రేరేపణ ఏంటంటే ఈ 4 ప్యాకెట్లు ఈ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని వెళ్ళి పలానా సేవకునికి ఇవ్వమని ఒక స్వరం నాకు వినిపించింది, ఇదిగోనండి ఫ్యామిలీ ప్యాక్ అని తీసుకున్న సేవకుని చేతిలో పెట్టి దాంతో పాటు ఇంకొక మాట పలకడం జరిగింది. ఏంటంటే దీంతో పాటు ఈ సంవత్సరానికి సరిపడా ఎంతైతే ఖర్చు మీకు అవుతుందో అంత ఖర్చు అమౌంట్ ఎంతైతే అంత మీరు చెక్ మీద రాసుకుని మీరు డ్రా చేసుకోండి ఆ చెక్ ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులు చూసినట్లయితే ఇద్దరికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఇద్దరికి ఆర్థికలు ఏమే ఉంది. కానీ ఆ కుమారుడు అయితే దొంగతనం చేసి తన యొక్క కడుపును నింపుకోవాలనుకుని ఒక దొంగగా హంతకుడిగా మారి మరణ శిక్షకు పాత్రుడుగా కనబడుతున్నాడు. కానీ ఈ సేవకులైతే తన యొక్క పరిస్థితులను బట్టి తన యొక్క ఆర్థిక లేమిని బట్టి కానీ తన కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి విధమైనటువంటి అక్కలను బట్టి కానీ ఎక్కడ కూడా దేవుని నామానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తన పనులను కొనసాగించడం కానీ చేయకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి విధానం బట్టి దేవుని మీద ఆధారపడినటువంటి ఆ యొక్క స్థితిగతులను బట్టి దేవుడు సంవత్సరానికి సరిపడా సమృద్ధినిచ్చాడు. ఈ రోజున ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటానే ఉంటది. అయినప్పటికీ దేవుడు దీనికి మించినటువంటి సమృద్ధిని మీ జీవితాల్లో ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు విశ్వసించవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క బైబిల్ గ్రంథం నుంచి కొద్ది మాటలు మనం నేర్చుకుని ఈ ఆరాధనను ముగించుకుందాం. ఈ యొక్క మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటల ప్రకారము దేవుడు ఏలియాతో మాట్లాడుతున్న మాటలు, ఏలియా ఆహాబు రాజు వద్దకు వెళ్ళి పలికినటువంటి మాటలను మన గురించి మనము చదువుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు ఇశ్రాయేలు ప్రజలను 22 సంవత్సరాల కాలం పరిపాలన చేస్తున్నటువంటి సమయాలలో ఈ యొక్క ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు
ఎక్రియల్ కుమార్తె అయినటువంటి యెజబెలును వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆహాబు ఏం చేస్తూ ఉన్నాడంటే తమ యొక్క భార్య అయినటువంటి యెజబెలుకు సంబంధించిన బయలు దేవతలను ఆరాధిస్తూ దానితో పాటు ఆ దేవతలకు ఒక బలిపీఠాన్ని ఏర్పరిచి మరలా దానికి ఒక దేవతా స్తంభాన్ని ఏర్పరచడం జరిగింది. అయితే అటువంటి సందర్భంలో దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన వాడిగా ఇక్కడ మనకు ఆహాబు కనబడుతూ ఉన్నాడు. అయితే అటువంటి సందర్భాల్లో ఆనాడు ఇశ్రాయేలు తన పూర్వీకులైనటువంటి వారికంటే ఎక్కువ పాపం చేసిన వాడుగా ఆహాబు కనబడుతూ ఉన్నాడు. తత్ఫలితంగా ఏం జరిగిందంటే ఆ దేశం మీదకి కరువును దేవుడు రప్పించినట్లుగా మనకి ఇక్కడ 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ సమయంలో ఏలియా ఆహాబు వద్దకు వచ్చి చెప్తూ ఉన్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ దేవుడైనటువంటి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో ఈ దేశంలో నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి మంచైనను వర్షమైనను కురవదని ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాతో చెప్పినటువంటి మాటలు ఏమంటే, నీవు ఇక్కడ నుంచి లేచి వెళ్ళి కెరీతు వాగు దగ్గర కూర్చోమని దేవుడు ఏలియాకి చెప్పాడు. ఏలియా దేవుడి మాట ప్రకారము దేవుడు ఎక్కడైతే కూర్చోమన్నాడో అక్కడ కూర్చున్నాడు. అక్కడ తను ఎదురుగా యోర్దాను పెద్ద సముద్రం ఉన్నది, మంచిగా ఉంది, విశాలంగా ఉంది, సమృద్ధిగా నీరు దొరుకుతుంది. అయితే దానికి ఆపోజిట్ సైడ్ లో కెరీతు వాగు దగ్గర పిల్లకాలం దగ్గర దేవుడు కూర్చోమన్నాడు. ఆ సమయంలో ఏలియా తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలా. ఏంటి ప్రభు అక్కడ ఎదురుగా అంత పెద్ద యోర్దాను ఉన్నది కదా, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను, నీవేంటి ఎదురుగా ఉన్న చిన్న పిల్లకాలం దగ్గర కూర్చోమంటున్నావని దేవుడిని ప్రశ్నించలేదండి. అంటే తన యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకోవాలి. సొంత ఆలోచనల మీద తన జీవితాన్ని పెట్టకుండా దేవుడు ఎక్కడైతే కూర్చోమని ఏలియా చెప్పాడో ఆ ప్రాంతంలో కూర్చోవడానికి ఇష్టపడ్డాడు ఏలియా. ఈ రోజున మనము ఎక్కడ కూర్చొని ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల ఎదుట ఆయన వాక్కులను వినుటకు మన మనసులను మనము సిద్ధపరచుకుని ఆయన వాక్కు కొరకు మనం వేదిక పడేవాడి విశ్వాసంగా మనం ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అయితే ఆ సమయంలో కూర్చున్నాడు. ఆ విధముగా దేవుని మాట ప్రకారం వాక్కు దగ్గర కూర్చున్నటువంటి ఏలియాకి మరి ఎక్కడ ఎవరు తిరగటలేదు, ఎవరు కనిపించట్లేదని మనం అనుకుంటూ ఉంటాం. అలా వాక్కు దగ్గర కూర్చోబెట్టడం ఏంటి దేవుడు అని అనుకునే ఆలోచనలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. అక్కడ ఉంటే ఆహారం ఎలా జీవిస్తాడు, తనకు ప్రతిరోజు కావాల్సినటువంటివన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయని మనకు అనిపిస్తూ ఉంటది. అయితే దేవుడు ఏలియా అనే ఒక ప్రదేశంలో కూర్చోమన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో కూర్చున్న తర్వాత ఏలియాని ఎవరు పోషిస్తారు అనే ఆలోచన మనలో ఉంటది. దేవుడు ఏలియాకి ఆహారాన్ని కాకుల ద్వారా పంపించడం జరిగింది. ఎలాగయ్యా అంటే ఈ రోజు మనం కాకిని చూసినట్లయితే దానికి ఇతరుల దగ్గర నుంచి లాక్కునే స్వభావమే తప్ప ఇతరులకు ఇచ్చేటువంటి స్వభావం ఏ కాకి కూడా ఉండదు. మీరు ఎక్కడైనా చూడగలిగారా ఈ రోజున? అవును, మనుషుల్లో కూడా అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు. నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు నేను ప్రేమించేవారు కాదు, నీ దగ్గర ఏమీ లేకపోతే నేను విడిచిపెట్టేవారు కాదు, నీ దగ్గర నుంచి ఏదో ఆశించేవారే తప్ప నీకు కావాల్సిన దాన్ని సమకూర్చేవారు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. అయితే అటువంటి స్వభావం కలిగినటువంటి కాకులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. ఆజ్ఞ ఇచ్చినప్పుడు కాకి ఏం చేసిందంటే ఆ యొక్క అధికారుల రాజుల గృహంలో ఉండేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ రొట్టెలను మాంసమును తీసుకుని తన యొక్క దేవుడు తనకు ఆజ్ఞాపించిన మాట ప్రకారము ఆ యొక్క ఏలియా దగ్గర తీసుకుని వెళ్తూ తనతో పాటు తల్లి కాకితో పాటు బేబీ చిన్న కాకి పిల్ల కూడా ఉందంట. అది ఎదురుతూ అంటుందంట కాకితో, మమ్మీ నాకు ఆకలేస్తుంది, నేను ఈ మాంసాన్ని తినేనా అని తన తల్లితో చెప్పిందంటండి. మనమైతే ఏం చేస్తామంటారు, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మంచిగా అన్ని రకాల రుచికరమైనటువంటి పదార్థాలు మనము వండినప్పుడు మన పిల్లలు ఆకలితో ఉంటే మొదటిగా మనము వచ్చినటువంటి గెస్ట్కి పెట్టడానికి బదులుగా ముందుగా మనం తీసి మన పిల్లలకి పెట్టడం జరుగుతుంది. కానీ కాకంటా ఉన్నది, అమ్మ ఇది మనం తినడానికి కాదు, దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి పలానా కెరీతు వాగు దగ్గర ఏలియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆహారము, ఇది నీకు ఆకలి అవుతుందని నా యొక్క సొంత ఆలోచనతో నా బిడ్డకు కదా నేను నీకు పెట్టడము సమంజసమైతే కాదు, కానీ మనం దీన్ని తీసుకుని వెళ్ళి మొదట ఆ ఏలియాకి వద్దామని చెప్పినదండి. అయితే ఈ రోజున మనము దేవుని మాటకు లోబడినటువంటి పక్షిగా కాకిని చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున మన యొక్క జీవితాల్లో మనము దేవుని వాక్కు లోబడుతూ ఉన్నామా? లోబడినటువంటి ఆ కాకులు శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ప్రతి ఉదయం సాయంత్రం ఏలియాకు తీసుకుని రావడం జరిగింది. అది తింటూ మంచిగా శ్రేష్టంగా ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తూ ఏలియా వాకులో నుంచి వస్తున్నటువంటి నీరును త్రాగుతూ గడుపుతూ ఉన్నాడు. అయితే ఒకనొక రోజు అంతా సజావుగా సాగుతూనే ఉంది. ఒకనొక రోజున ఏం జరిగిందంటే ఆ యొక్క వాగు యొక్క నీరు, ఆ దేశంలో వర్షం లేకపోవడం వల్ల ఆ యొక్క వాగు యొక్క నీరు ఎండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే దేవుడు
ఏలియాని ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్ళాడు కదా. ఎందుకంటే ఏలియా ఎక్కడ కూడా తన యొక్క సొంత ఆలోచనలను ప్రదర్శించడం కానీ సొంత విధానాలతో తన యొక్క ప్రవర్తన కానీ లేదు కదా. దేవుని మాట ప్రకారమే అక్కడ కూర్చున్నాడు. అయితే మరి తనకు తాగడానికి అప్పటి వరకు దేవుని శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టి చివరికి ఒక చుక్క నీటి కూడా లేకుండా ఆ యొక్క కెరీర్ వారిని ఎండిపోచేయడం ఏంటండి? ఏలియా ఒకవేళ ఏమైనా దేవునికి వ్యతిరేకంగా చేశాడేమో, ఏమైనా పాపం చేశాడేమో అనేటువంటి మాటలు. కానీ అసలు ఆ వాగులోని నీరు ఎండిపోవడానికి కారణం ఏంటి? ఈ రోజున 2 అంశాలను మనము నేర్చుకున్నాం. ఆ యొక్క కెరీర్ వాగులో ఉన్న నీరు ఎండిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఏలియా యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి ఆ వాగు ఎండిపోయిందంట. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆ యొక్క ఏలియా యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి కెరీతు వాగు ఎండిపోయినది. ఆహాబుతో దేవుడు చెప్పమన్న మాట చెప్పిన తర్వాత ఏలియా కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. దేవుడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. ఆ సిచ్యువేషన్ లో కొంతకాలానికి ఏలియా దగ్గర ఉన్నటువంటి కెరీతు వాగులో ఉన్న నీరు ఎండిపోయింది. అయితే ఇప్పుడు ఏలియా ఎండిపోయినటువంటి ఆ స్థితి, ఆ వాగు ఎండిపోయింది. తిండి లేకుండా మనం 3 వారాల పాటు ఉండగలం కానీ నీరు లేకుండా 3 రోజులు కూడా బ్రతకలేమంటండి. అటువంటి పరిస్థితుల్లో ఏలియా ఏం చేయాలి? ఎక్కడన్నా నీరుందేమో అని ఎదుర్కోవాలి, లేకపోతే పక్క గ్రామంలో ఎక్కడన్నా నీరు స్థితి దొరుకుతుందేమో, లేకపోతే ఎదురుగా యోద్ధాలు నదులుంది కదా అక్కడికన్నా వెళ్ళి కూర్చుందాం అనే ఆలోచన చేయాలి. అలా చేశాడంటే అర్థం ఏంటంటే అది తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏలియా చేస్తూ ఉన్నాడు అనడానికి అది సాదృశ్యంగా కనపడ్డది. కానీ ఏలియా పక్కన ఒకవేళ సముద్రం ఉందో పక్క ఊరికి వెళదాము అనే ఆలోచన చేయకుండా తన పరిస్థితులను తన చేతుల్లోనికి తీసుకోకుండా మరలా దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతుందనే నమ్మికతో విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏలియా యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమై చెబుతున్న మాటలు ఏంటంటే నీవు సారేపతు అనే ఊరికి పోము, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది అని దేవుడు సారేపతు అనే ఊరికి నడిపించాడు. సారేపతు అనే ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఆ ఊరిలో కరువు పోవునంత కాలం కూడా ఏలియాకి ఎవరైతే ఆతిథ్యం ఇచ్చి ఉన్నారో ఆ విధవరాలు ఎవరైతే ఉన్నదో ఒక సారేపతు ఊరికి దేవుడు ఏలియాని వెళ్ళమన్నాడు. ఏలియా సారేపతు అనే ఊరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒక విధవరాలు. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏలియా కొంచెం దాహములకు నీరు ఇమ్మని అడిగినప్పుడు ఆవిడ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆమెతో అంటున్నాడు అదే చేతి ఒక అప్పము తీసుకుని రమ్మన్నాడు. ఆ యొక్క విధవరాలు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా తొట్టిలో కొద్దిగా పిండి గుడ్డిలో కొద్దిగా నూనె మాత్రమే ఉన్నవి, నేను నా కుమారుడు ఆ యొక్క రొట్టెలను చేసుకుని తిరిగి చనిపోదాం అనుకుంటున్నామండి. అయితే మరి మీకు ఇవ్వడానికి లేదన్నప్పుడు ఏలియా అన్నాడు నాకు కూడా ఒక అప్పము తీసుకుని రమ్మన్నప్పుడు ఏలియా చెప్పిన మాట ప్రకారం విధవరాలు చేసినప్పుడు ఏం జరిగిందంటే ఏలియా దేవుడే అక్కడికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క విధవరాలు ఆ దేశంలో ఉన్నది, కరువు సంబంధించిన దేశంలో ఉన్నది కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి కరువు పోవునంత కాలం కూడా ఆ విధవరాలు యొక్క కొట్టులో పిండి అయిపోలేదంట, గుడ్డెలో నూనె కొద్దువ కాలేదంట. దేవుని మాట ప్రకారము మన యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే కరువు అయినా, శ్రమ అయినా, నింద అయినా, బాధ అయినా, ఉపద్రవమైన ఎట్టి పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకున్నప్పటికీ నీ చుట్టూ కరువుతో వెలవెల్లాడుతూ ఉన్నప్పటికీ నీ చుట్టూ వివిధ రకాలైన బాధలతో, వ్యాధులతో, ఇబ్బందులతో వారు నశించిపోతున్నప్పటికీ కూడా నీవు దేవుని మాట ప్రకారం నీవు జీవించగలిగితే ఆనాడు సారేపతు విధవరాలు కుటుంబంలో ఇచ్చినటువంటి సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. ఆనాడు ఏలియా ఎలాంటి దేవుని మాట ప్రకారం నిలబడి ఆ ప్రదేశంలోనే ఉన్నాడు. ఎండిపోయిన స్థితిగతులను కలిగి ఉన్నప్పటికీ అవును ఈ రోజున ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆర్థికంగా కృంగిన స్థితి, ఆధ్యాత్మికంగా కృంగిన స్థితి. అయితే మన యొక్క జీవితాల్లో మనం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఆరాధనలకు వెళ్ళలేని స్థితిగతులను కలిగి ఉంటున్న విధానాన్ని బట్టి ఎక్కడన్నా కృంగిపోతూ ఉన్నారేమో. అంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసం ద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అద్భుత కార్యాన్ని చూడడానికి మీ కన్నులు, మీ హృదయాన్ని మీరు సిద్ధపరచుకుంటూ ఉన్నారా? 2 వ్యక్తులను ఉపమానంగా చూసాం. సేవకుడు అయితే దేవుని మాట ప్రకారము జీవించినప్పుడు తన కుటుంబానికి సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. అది ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ఆర్థికంగా కృంగిన స్థితి కావచ్చు, ఒకవేళ నెల రోజుల్లో కృంగిన స్థితి కావచ్చు. కానీ సేవకుడు స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలా. పక్కవారి దగ్గర ఎటు వారు చూడకుండా తీసుకుని వెళ్ళిపోయిన కుటుంబాన్ని నేను పోషించుకోవచ్చులే అని అనుకోకుండా ఉన్నాడు కాబట్టి దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. ఈ రోజు నీ జీవితంలో ఆనాడు ఏలియాకి ఇచ్చినటువంటి సమృద్ధిని జీవితంలో ఇవ్వాలంటే ఈ రోజు నీవు ప్రభు పాదాల వద్ద ఆయన మాట ప్రకారం నీవు నేను మనము జీవించాలి. ఒకవేళ ఆలస్యం అయిపోతూ ఉన్నదేంటి, ఎందుకు
నాకు ఈ శ్రమ ఎందుకు ఈ బాధ తొలగిపోవట్లేదని ఒకవేళ కృంగుదలలో ఉంటున్న దేవుని బిడ్డలైన మీ అందరితో దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాస పరిమాణం ఏ రీతిగా ఉన్నది? ఈ లాక్డౌన్ అయ్యే సమయానికి నీవు ఆధ్యాత్మికమైనటువంటి నీ జీవన విధానాన్ని బట్టి నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన స్థితిలో ఉంటూ ఉన్నావా? లేకపోతే ఒకవేళ నీ ఆత్మీయ భక్తి విశ్వాస జీవితము జీవము లేనిదిగా ఉంటూ ఉన్నదో కింద పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదటిగా కెరీర్ వాక్ ఎండిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు ఆ యొక్క ఏలియా ప్రవక్త యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ వాగుని ఎండిపో చేశాడు. నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని ఒక్కొక్క సందర్భంలో దేవుడు పరీక్షించడానికి మీ జీవితాల్లో శ్రమ అయినా, వ్యాధి అయినా, కరువు అయినా, ఇబ్బంది అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా బట్టి కొన్ని కృంగుదలు కలుగుతున్నాయంటే నీ విశ్వాస పరిమాణం ఈ రోజున ఏ రీతిగా ఉంటూ ఉన్నది? ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్కులను వినడం ద్వారా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని వాక్కు మీద మన జీవితాలను పట్టుకోవడం ద్వారా మన జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆ వాగు ఎండిపోవడానికి కారణం ఏంటంటే గొప్ప సవాలుతో కూడిన విజయం కొరకు ఏలియాని సిద్ధపరచడానికి ఆ వాగు ఎండిపోయిందంటే. ఎందుకు ఎండిపోయిందంట? గొప్ప సవాలుతో కూడినటువంటి విజయాన్ని సిద్ధపరచడానికి ఆ వాగు ఎండిపోయినట్టుగా మనకి దేవుని యొక్క వాక్కు సెలవిస్తా ఉన్నది. మరలా ఆ ఏలియా 3 సంవత్సరాలు దేవుడు మన చోట ఉన్నాడు. సారేపతి విధవరాల దగ్గర గడిపాడు. గడిపిన తర్వాత దేవుడు ఆ యొక్క ప్రదేశంలో మరలా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ప్రత్యక్షమై దేవుడు వాక్కు ఏం చెప్తూ ఉందంటే, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై నీవు మరలా ఆహాబు వద్దకు వెళ్ళి నేను మరలా ఈ దేశం మీదకి వర్షాన్ని కురిపించబోతున్నాననే సంగతి చెప్పమనడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో ఏం జరిగిందంటే ఈ గొప్ప సవాలుతో కూడిన విషయం ఏంటయ్యా అంటే దేవుడు కెరీతు వాగు దగ్గర నుంచి ఏలియాను సారేపతి విధవరాల దగ్గరకు పంపించి అక్కడ పోషించాడు. ఎందుకని? తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మాట ప్రకారం మొదట దేవుడు కూర్చోమన్న చోట కూర్చున్నాడు. అక్కడ వాగు ఎండిపోయిన తర్వాత మరలా దేవుని మాట వరకు ఎదురు చూశాడు కాబట్టి మరలా తనకు ప్రతి దినము కూడా తనకి నిత్యావసరం ఏదైతే ఉన్నదో ఆహారాన్ని భుజించడానికి కానీ ఆ యొక్క వాటర్ తీసుకోవడానికి కావాల్సినటువంటి అవసరం ఏదైతే కలిగి ఉన్నాడో అవసరం తీర్చడానికి దేవుడు సారేపతి ఊరికి పంపించాడు. అక్కడి నుంచి గొప్ప సవాలుతో కూడిన విజయం ఎక్కడంటే కర్మేలు పర్వతం మీద. ఏం జరిగిందంటే ఆ ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే కొంతమంది దేవుని యొక్క నామాన్ని సేవిస్తూనే మరలా బయలు దేవతను ఆరాధిస్తూ ఉన్నారు. అంటే వీరి జీవితం ఎలా ఉందయ్యా అంటే ఇక్కడ ఇటు దేవుని వైపు ఉన్నారు, అటు లోకము వైపు కూడా ఉన్నారు. అంటే వీరి యొక్క జీవన విధానము నులివెచ్చని స్థితిని వీరు కలిగి ఉన్నారు. అయితే ప్రభు యొక్క లేఖన భాగంలో ఏం సరిస్తూ ఉన్నాయంటే ఉంటే వెచ్చగానైనను లేదా చల్లగానైనను ఉండాలి, కానీ నులివెచ్చని స్థితి అంట దేవుడు ఉంపివేయ ఉద్దేశించున్నాడట. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు రెండు వైపుల 2 తలంపులను కలిగి ఉన్నారు. కాబట్టి అక్కడ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా జనులను గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ప్రజల దగ్గరకు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి పలుకుచున్నాడు, మీరు ఉంటే అటు బయట దేవునైనా సేవించండి, లేకపోతే మీరు యెహోవా దేవునైనా సేవించండి, అంతేగాని మీరు 2 వైపులా ఉండొద్దు. మనం ఒక ప్రయాణం చేస్తూ ఉన్నామండి, ఒక సముద్రంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 2 పడవలు చాలా రంగులుగా సుందరంగా ఉన్నాయని మనము యాక్చువల్గా మనం ప్రయాణం చేయాలంటే ఒకేసారి 2 బస్సుల్లో కానీ 2 కార్లలో కానీ లేదా 2 బండ్ల మీద కానీ లేకపోతే ఒకేసారి 2 ఇళ్లలో కానీ ఉండటం సాధ్యము కాదు. అదేవిధంగా సముద్రంలో ప్రయాణం చేస్తున్న మనం 2 పడవలు చాలా అందంగా ఉన్నాయి, 2 పడవల మీద నేను ఒకేసారి ప్రయాణం చేయాలని గోల్ పెట్టుకున్నాం అనుకోండి, దానిలో ఒకళ్ళు దీనిలో వేస్తాం. 2 పడవల ప్రయాణం ముందు కొనసాగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం రెండింటికి కాకుండా ఏ పడవలో మన ప్రయాణం కాకుండా నడి సముద్రాన్ని ముంచి వేయబడిన స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉన్న పని కూడా అదే. అటు బయట దేవుడిని ఆరాధిస్తున్నారు, యెహోవా దేవుడిని ఆరాధిస్తూ 2 యొక్క ఆలోచన విధానంలో 2 తలంపుల మధ్య వారు కనపడుచున్నప్పుడు ప్రవక్త పలికిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ప్రజలందరికీ ఏం చెప్పాడంటే, దేవుడు మీరు సేవిస్తే ఎవరినైనా ఒకరిని సేవించండి అని చెప్పి వారికి ఒక సవాల్ విసిరాడు. ఏంటంటే వీళ్ళందరినీ కూడా కర్మేలు పర్వతం మీదకి రమ్మన్నాడు. అయితే బయలు ప్రవక్తలు కానీ
బయల్షెర దైవ ప్రవక్తలు కానీ మొత్తము 850 మంది ప్రవక్తలు ఒక వైపున, ఏలియా ప్రవక్త మాత్రమే ఒక వైపున నిలవబడి వారితో 850 మందితో ఒక సవాల్ ఇస్తున్నాడు. ఏంటయ్యా అంటే, ఇక్కడ 2 ఎడ్లను తీసుకుని రండి, ఒకటి ఆ 850 మందికి, ఒకటి నాకు ఏడి. అయితే ఇక్కడ ఒక బలిపీఠమును కట్టి దాని మీద ఆ యొక్క ఎద్దును వధించి ఆ కట్టెల మీద పేర్చి మీరు మీ దేవతలకు మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ బయట దేవుడైతే మీ దేవుడు వచ్చి అగ్ని చేత ఈ యొక్క పచ్చి మాంసమును గుగ్గిగా చేస్తాడు. అయితే లేదా మా దేవుడు వచ్చి మీరు గుగ్గిగా చేస్తే మీరందరూ మా దేవుడిని సేవించాలి అని చెప్పినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కండిషన్ అందరికి ఇష్టమైంది. వాళ్ళందరూ అవును కదా, ఒక 10 మంది ఉన్న చోట ఒక తప్పిదం జరిగిందని 2 మాత్రమే చెప్పి 8 మంది తప్పును ఒప్పుగా చెప్పారనుకోండి, ఎవరి మాటని ఎక్కువగా నమ్ముతుందండి ఈ సమాజం? 8 మంది ఏ మాట చెప్తే అదే నిజమైనటువంటి నమ్మే సమాజంలో మనం ఉన్నాం. ఆ 850 మంది అనుకున్నారు మా దేవుడు గొప్పవాడు కదా అని వారి ఆలోచన అయి ఉండొచ్చు. అయితే ఈ సవాలు వారందరికీ కూడా ఇష్టమైనట్టండి. ఇష్టమైనప్పుడు ఏం జరిగిందంటే 850 మంది కూడా వారి దేవతను బట్టి ప్రార్థన చేయడానికి ఆ మొదటి అవకాశం ఏది అన్నాడు. మొదట ఆ అవకాశాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఆ 850 మంది ఆ ఎద్దును తీసుకుని ఉన్నారు, వదిలించి కట్టెలు పేర్చి కళ్ళతో ఒకటితో పెంచి వారి దేవుడికి వారు సేవిస్తున్నారు. సేవిస్తూ ఎంతగానో పెద్దగా కేకలు పెట్టి అరిచినప్పటికీ కూడా ఆ యొక్క పచ్చి మాంసము గుడ్డిగా మారారు. అయితే ఇప్పుడు ఏలియా తమ దేవుని నామాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అదే అధ్యాయంలో మనకి కనపడుతూ ఉన్నది. 18వ అధ్యాయము 37వ వచనంలో, 37, 38 వచనాల్లో అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, భూమిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేసెను. ఆ రకముగా దేవుడు ఏలియా పక్షాన నిలబడ్డాడు. ఏలియా పక్షాన నిలబడ్డాడంటే ఏలియా ఇక్కడ ఎవరి మీద ఆధారపడ్డాడు? తన సొబొద్దుని ఆధారం చేసుకొనక దేవుని యొక్క వాక్కు కొరకు ఎదురు చూసినటువంటి ఏలియా గొప్ప సవాలుతో కూడినటువంటి ఒక సవాలుని వారి ముందు ఉంచినప్పుడు ఆ సవాలుకి గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ బుగ్గిని వెంటనే దహించబడిందంట. అదంతా చూసి వాళ్ళందరూ కూడా అప్పటి వరకు 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలు ఏం చేశారంట, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసేది. కొన్ని పరిస్థితుల్లో మన యొక్క జీవన విధానాలు బట్టి మనము దేవుని కొరకు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నిలబడినట్లయితే దేవుని నామాన్ని మనం మహిమపరిచే వారుగా ఉంటా ఉన్నాం. ఈ రోజున మనము మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని మాట కొరకు నిలబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి నిలిచిన ఏలియా వలె మనం ఉంటే ఎండిపోయిన స్థితి అయినప్పటికీ కూడా నీ ఎదుట అనేక వందల మంది శత్రువులు నిలబడినప్పటికీ కూడా విజయము నీదే. ఆ విజయాన్ని మనము ఈ సందర్భాల్లో పొందుకోవాలంటే ఏలియా వలె మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మాట మీద మనం ఆధారపడి జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మనం నిలబడగలిగితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. రెండవదిగా నిలబడినటువంటి మనం గొప్ప సవాలుతో కూడినటువంటి విజయం కొరకు ఎదురు చూసినప్పుడు మనతో పాటు ఇంకా అనేక మంది గొప్ప దేవుని గురించి ఎదిగేటువంటి సత్యాన్ని, గొప్ప దేవుని గురించి తెలుసుకునేటువంటి విధానాన్ని కలుగ చేసిన వారుగా ఉంటూ ఉంటాం. ఈ రోజున మన యొక్క జీవితాల్లో ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మన యొక్క ఆలోచన ఎలా ఉంటా ఉన్నది? మన ఆలోచన మన యొక్క స్వబుద్ధిని బట్టి అంటే మన యొక్క ఆర్థికంగా ఇబ్బందిగా ఉందనో, లేకపోతే అనారోగ్య పరిస్థితులు కలిగి ఉన్నాము, మేము ఆధ్యాత్మికంగా కృంగిన స్థితిలో ఉన్నామని, ఎండిపోయినటువంటి జీవితాన్ని మేము కలిగి ఉన్నామని మీరు ఎవరు కృంగిపోవాల్సిన పని లేదు. ఏవి అలా కృంగిపోలా. ఆ యొక్క సేవకులు కూడా తన కుటుంబానికి తిండి పెట్టలేని స్థితిని కలిగి ఉన్నానేమి అని కృంగిపోలేదు. కాబట్టి ఆనాడు ఆ సేవకునికి సమృద్ధిని ఇచ్చాడు దేవుడు. ఏలియా కూడా తనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి సడగక గొడగక దేవుని యొక్క దేవుని మీద, దేవుని యొక్క మాట మీద, దేవుడు తన కూర్చోమన్న ప్రదేశంలో కూర్చుని దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవిస్తూ ఎండిన స్థితిలో కూడా దేవుని కొరకు ఎదురు చూశాడు. కాబట్టి దేవుడు ఆ దేశంలో కలుగున్నంత కాలము కూడా సమృద్ధినిచ్చాడు. సారేపతి విధవరాలు కూడా ప్రవక్త చెప్పిన మాట ప్రకారం చేసింది. ప్రవక్త ఏదైతే చేయమన్నాడో ఆ తీసుకుని వచ్చింది కాబట్టి సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. ఈ రోజున ఈ లాక్డౌన్ సమయంలో ఒకవేళ నీ జీవితంలో ఆర్థికంగా లేని ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. దేవుని మాట మీద నీవు ఆధారపడు. దేవుని మాటను నీవు ఆధారం చేసుకుని భయభక్తులు కలిగి నీవు జీవిస్తే ఎవరికి లేనటువంటి సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ యొక్క సమృద్ధిని నీవు తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉండాలంటే నీ స్వబుద్ధిని నీవు ఆధారము
చేసుకోనవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక దేవుని మీద నీవు ఆధారపడినట్లయితే గొప్ప అద్భుతాలు దేవుడు నీ జీవితంలో, ఏలియా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏలియాకి ఇచ్చినటువంటి విజయాన్ని దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అట్టి విజయాన్ని, అట్టి అద్భుతాన్ని, అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి సమృద్ధిని మీరు అందరూ పొందుకోవాలంటే ఈ రోజున దేవుని మాట మీద నీవు నేను మనమందరూ కూడా జీవిద్దాం. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా సద్దుమడిగే టయానికి దేవుడు మిమ్మల్ని గొప్ప గొప్ప సాక్ష్యాలతో నిలబెట్టాలి. మేము ఈ లాక్డౌన్ సమయంలో రీతిగా సమృద్ధిగా దీవించబడ్డామండి. ఈ లాక్డౌన్ సమయంలో మేము ఏదో లోటు వస్తుందనుకున్నాం, కానీ మా దేవుడు ఆనాడు సారెపతి విధవరాలని ఏ రీతిగా పోషించాడో మమ్మల్ని కూడా పోషించాడండి మా దేవుడని గొప్ప సాక్ష్యాలతో మీరందరూ కూడా మరలా ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీ సరిలో మీరు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు మీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా దేవుని మాట మీద మన జీవితాలను మనం ముందుకి కొనసాగిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ కూడా తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్కుల ద్వారా దేవుడి రోజున మాతో మాట్లాడాడండి. మేము ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం స్థితిగతులలో. అవును, ఆనాడు సారేపతి గదరాలను పోషించిన దేవుడు మమ్మల్ని కూడా పోషించడానికి సిద్ధంగా ఉన్నాడని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మన ప్రతి ఒక్కరు కూడా మోకాడుని దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వినిన్నారో వినిన వెంటనే మీ యొక్క పాదాలను దేవుని యొక్క సన్నిధులు ఆయన ఎదుట మోకాడుని ప్రార్థన చేద్దాం. ఆనాడు ఏలియాని ఏ రీతిగా పోషించి అద్భుతాలు చేశాడో, ఏలియాకు గొప్ప విజయాన్ని ఎలా ఇచ్చాడో, సారేపతి గదరాన్ని కరువు పోనంత కాలం దేవుడు ఏ రీతిగా దీవించాడో మిమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం. సృష్టికర్తమైన మా దేవా, పోయింది. అవును, మా జీవితాల్లో కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఆత్మీయ మేలులతో మేము ఎదుగుతున్నటువంటి తరుణాలలో ప్రభావ గత నెల రోజుల నుంచి మేము ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆధ్యాత్మికంగా మేము ఒక వేళ ఎండిన పరిస్థితులను మేము కలిగి ఉంటూ ఉన్నామేమో. ఆ యొక్క ఎండినటువంటి నా తండ్రి నాయన మొదలు నుండి చిగురులు పుట్టించగలిగిన వాడు నీవే. ఈ సందర్భాల్లో మన జీవితాల్లో నీ వాక్కు మీద ఆధారం చేసుకుని మేము జీవించినప్పుడు సమృద్ధిని, అద్భుతాలను చేయగలిగిన దేవుడు అని గొప్ప సవాలుతో కూడినటువంటి విజయం ఆనాడు ఏలియాకి ఏ రీతిగా అనుగ్రహించి ఉన్నావో మా యొక్క సహ బిడ్డలకు ఈ యొక్క వాక్యులను ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ కూడా అటువంటి విజయాన్ని, అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని, సమస్తాన్ని మీరు అనుగ్రహించగలిగిన సమర్థులని మేము విశ్వసిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని దయలో ప్రతి ఒక్క బిడ్డని మీరు భద్రపరిచి ఇక వైరస్ నా తండ్రి తగ్గుముఖం పట్టించండి నాయన. ఆ యొక్క వైరస్ మీరు కంట్రోల్లో ఉంచమడుగుచు ఉన్నాం. మీకు సమస్తమును సాధ్యమే. ఆనాడు నా తండ్రి ఏరియాను బట్టి నా తండ్రి చేసిన అద్భుతాలు నాయన గొప్పవి. నా తండ్రి నాడు చనిపోయినటువంటి వ్యక్తులను సైతం నీవు లేవనెత్తిన దేవుడు ఈ వైరస్ ని ప్రభావ నీకు కృపలో నా తండ్రి నాయన నా తండ్రి యొక్క వైరస్ యొక్క ప్రభావాన్ని అణిచివేయమని అడుగుచు ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభు, నాడు కూడా అనేక మంది కరువు చేత నా తండ్రి ఇబ్బంది పడుచు ఉన్నారు. వారికి నాయన నీ కృపను కరిగిరాని బిడ్డల మీద మీరు దయచేసి ప్రయాణ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రభు నా తండ్రి నాయన మీరు కాచి కాపాడి నా తండ్రి మా పట్టణం చుట్టూ, గ్రామాల చుట్టూ, నీ యొక్క విశ్వాస బృందము చుట్టూ ప్రభు నీ కృపా కాపుదల వచ్చినాయన. ఇదిగో ఏ తెగులు నీ గుడాలను సమీపించుతామో ప్రభు. అవును ప్రభు, నీవు మాతో ఉన్న దేవుడు అయినా మమ్మల్ని కాచి కాపాడుచు మరలా మేమందరం కూడా నీ సన్నిధిలో కలుసుకునే వరకు నీ దయగలిగిన రెక్కల చాటును భద్రపరిచి నీకు సాక్ష్యంగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.